మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటే చాలా మంది రాలయనే అంటారు. కానీ కొంతమంది మాత్రం రాలుడు కాదు, మంత్రాలు చదివితే చింతకాయలు డైరెక్ట్ ఇంటికే డెలివరీ అవుతాయని నమ్ముతుండ్రు. లాజిక్లతో పని లేకుండా మ్యాజిక్లను నమ్మి మోసగాల చేతుల నున్నగా గుండ్లు కూడా కొట్టించుకుంటుర్రు గిట్లా. వీళ్ళది అమాయకత్వమో అతికే తెలివో మీరే చెప్పాలి. నిత్యం మన వార్తలల్లో ఇసొంటి మోసాల గురించి ఎన్ని చెప్తున్నా కొందరికి ఏం గింత చెవిన పడతలేదు. మ్యాజిక్కులతోటే మస్తు మిరాకిల్స్ అయితే అని నమ్మి ఉన్న పైసలు ఊడపై వేసుకుంటుర్రు. మంచిర్యాల జిల్లా నస్పూర్ కాడ ప్రభంజన్ అనేటైనది గదే పనైంది. ఇంట్లో మంచిగుంటలేదు, వచ్చిన పైసలు నిలుస్తలేవు, అర్జెంటుగా కోటీశ్వరుణ్ణి అయిపోవాలి, ఆలత మొత్తం మారిపోవాలని చూస్తున్న టైంలో ఇగో ఈడ చిన్నపిల్లలకు అన్నం తినిపించేటప్పుడు బూచోడని చెప్తే భయపడతట్టున్నాడు చూడురి ఈ బురకపిట్ట మొక్కపోని వాళ్ళ చిక్కిండు. ఈడు మంత్రగాని వేషం కట్టి నీ ఇంట్లో సమస్యలన్నీ తీరిపోయి నువ్వు రాత్రికి రాత్రే కోటీశ్వరుని కావాలంటే నీ ఇంట్లో మిడ్ నైట్ పుర్రెబెట్టి పూజలు చేయాలి. గొర్రె తీరు తలకాయ ఊపుడు కాదు, పూజలు చేస్తే నీకు పైసలు రావు, వాటితో పాటు నాకు 2 లక్షలు ఇస్తే నీ కోట్లు వచ్చేస్తాయి. మరి నీ కోట్లు వచ్చినప్పుడు నేను 2 లక్షల ఫీజు తీసుకోవాలి కదా, లేదంటే మంత్రాలు వారాయని మక్కర్ మాటలు చెప్పి మంచిగా 2 లక్షలు పట్టించిండట. ఇక అప్పం పప్పం లప్పం బగబుగే బరిని బాగోదరే నున్న గుండు కొట్టాను రే అని బెప్పంగాడు పీర్లు వాడేసుకుంటా తుప్పాస్ మంత్రాలు చదివిండట. ఇక వాడు చదివిన మంత్రాలు అంత ఫ్యాన్సీగా అనిపించకపోయే వరకు ప్రభంజన్కు ఈడెవడో ఫాల్తుగాడు ఉన్నాడని అనుమానం వచ్చి పోలీసులకు చెప్పిండట. ఇక పోలీసులు ఎంటర్ అయి పూసలు వేసుకొని గోసలు తీరుస్తాని పూజలు చేస్తున్న పుచ్చిపోయినోని పట్టుకొని ఫుల్ కోటింగ్ ఇచ్చే పనిలున్నారు. ఇప్పుడు నలుగురిట్లా 2 దొరికిరట. కానీ ప్రభంజన్ బ్రదరు చూస్తుంటే చదువుకున్నోని లెక్కున్నావు, వానికే కోట్లు తెప్పించే పవర్ ఉంటే ఆడు నీ అసొంటోలో తన గుండు కొట్టి ఎందుకు అడక తినేటోడు. మంత్రాలు చేతవాళ్లతోటి షార్ట్ కట్ల మనీ సంపాదించాలనే దిక్కుమాలిన ఆలోచనలు బంద్ చేయి. జన్లారా చూస్తురు కదా, ఎవడన్నొచ్చి ఆ పూజ ఈ పూజ అంటే కూజ శంబ అవుతుందని చెప్పురి, లేదంటే అటెంక మీరే అయిపోతారన్నట్టు.